ముఖ్యంగా ఈరోజు గుండె జబ్బు లక్షణాల గురించి నేను చెప్పడం జరుగుతుంది. మొదటోది ఛాతీ నొప్పి. ఛాతీ నొప్పి అనేది మెయిన్ మనకు ముఖ్యమైన గుండె లక్షణం. ఇది ఛాతీ భాగంలో ఎడమ వైపు ముఖ్యంగా వస్తుంది. అండ్ ఆ ఛాతీ నొప్పి ఎడమ భాగం నుండి ఎడమ చెయ్యి లాగడము, లేదు అంటే కొందరికి కుడి సైడ్ కూడా గుండె నొప్పి రావడం జరుగుతుంది. కుడి సైడ్ చెయ్యి లాగడము, లేదు అంటే గొంతు నొప్పి రావడం జరుగుతుంది. కొన్ని పేషెంట్స్కి 2 భుజాలు లాగడము, ఇటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. దాంతోపాటు ఆయాసము ఏదన్నా వచ్చినా, చెమటలు రావడం జరిగినా మీరు ఇమీడియట్గా గుండె వైద్య నిపుణుల్ని కలవడం చాలా అవసరం. తర్వాత ఇంకొకటి దమ్ము అనేది ఇంకొక ఇంపార్టెంట్ గుండె జబ్బు లక్షణము. ఈ ఆయాసము అనేది మీరు రెస్ట్లో ఉన్నప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ, అట్లీస్ట్ ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కడము, లేదు అంటే 2 ఫ్లోర్ మెట్లు ఎక్కడము, కొద్దిగా ఒక 100 మీటర్స్లో నడవడం జరిగినప్పుడు దమ్ము రావడము, మీరు ఆ దమ్ము వస్తున్నదని ఆగడము, ఇలాంటి చేయడము. తర్వాత నిద్రలో ఆయాసం రావడము, పడుకున్నాక ఒక 3-4 గంటల తర్వాత నిద్ర లేవడము ఆయాసం కొరకు, తర్వాత దగ్గు రావడము, ఇటువంటిది ఈ దమ్ము అనేది ఇంపార్టెంట్ ఈ లక్షణము గుండెకి సంబంధించింది. తర్వాత ఇంకొకటి వస్తుంటే గుండె దడ ఏదన్నా పని చేసినప్పుడు కానీ, రెస్ట్లో కానీ, ఈ గుండె దడ అనేది ముఖ్యంగా 40 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవారు ఒక రకమైన గుండె దడ రావడం జరుగుతుంది. తర్వాత హార్ట్కి సంబంధించిన ఇంకొక రకమైన గుండె దడ వయసు పైబడిన వాళ్ళకి జరుగుతుంది. చిన్న వయసు వాళ్ళకి వచ్చేది సూప్రావెంట్రికులర్ టకికార్డియా అంటారు. తర్వాత పెద్ద వయసు వాళ్ళకి వచ్చేది వెంట్రికులర్ టకికార్డియా రిస్క్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఈ గుండె దడ అనేది కంటిన్యూస్గా రావడము కొందరికి, లేదు అంటే less than 1 minute రావడము, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. గుండె దడ లక్షణము ఇలా ఉండొచ్చు. లేదంటే ఎప్పుడన్నా పని చేసినప్పుడే రావడము గుండె దడ, అది ఒక రకంగా ఉంటుంది. కొందరికి కంటిన్యూస్గా రావడం జరుగుతుంది. కొందరికి రెస్ట్లో ఉన్నప్పుడు వస్తుంది, కొందరికి యాక్టివిటీ చేసినప్పుడు వస్తుంది గుండెకి. ఇది ఇంకో రకమైన లక్షణం. ఇంకో 4వ ముఖ్యమైన లక్షణం ఏంటంటే స్పృహ తప్పి పడిపోవడం. ఈ స్పృహ తప్పి పడిపోవడము ఇలాంటి గుండె రకానికి సంబంధించింది. ఈ కరెంటు వ్యవస్థలో ముఖ్యమైన భాగం ఉండొచ్చు. కొందరు స్పృహ తప్పి పడిపోతారు. మెయిన్గా ఒకవేళ స్పృహ తిప్పి పడడము ఒక 45 సెకండ్ల కంటే తక్కువ ఉండి పడిపోవడం ఉన్న వాళ్ళు అది గమనిస్తే అది గుండె బారిన వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఇంకా ఎక్కువ టైం తిప్పి పడిపోతుంది అన్నది కూడా మనము ఎవాల్యుయేట్ చేసి చూడాల్సింది ఉంటుంది. అది బ్రెయిన్కి సంబంధించిందా, హార్ట్కి సంబంధించిందా అని. ఇది ఇంకొక రకమైన లక్షణము. తర్వాత వీక్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలామంది వీక్గా అనిపిస్తుంది. అది మనము ఇన్ డీటెయిల్గా ఎవాల్యుయేట్ చూసిన తర్వాతనే మనము గైడెన్స్ ఎగ్జామిన్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి చూడాల్సి వస్తుంది. వాళ్ళ వీక్నెస్కి కారణం ఏంటి, అసలు ఏదన్నా గుండె ప్రాబ్లం ఉందా, లేదు అంటే ఇంకేదన్నా షుగర్ ఉందా, బీపీ ఉందా, లేదైతే జనరలైజ్డ్ వీక్నెస్సే ఉందా, లేకుంటే ఏంటి కారణం అనేది చూడాల్సిన అవసరం చాలా ఉంటుంది. ముఖ్యమైనగా ఈరోజు చెప్పినవన్నీ ఒక 5 గుండె జబ్బు లక్షణాలు నేను చెప్పడం జరిగింది. తర్వాత ఎవరు బాగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటారో అంటే 1 షుగర్ ఉన్నవాళ్ళు, 2 బీపీ ఉన్నవారు, తర్వాత 3 స్మోకింగ్ చేసేవారు, తర్వాత 4వది ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు అంటే ఇంట్లోని తన తోబుట్టువులు కానీ, వాళ్ళ అమ్మా నాన్న కానీ ఎవరికన్నా గుండె జబ్బులు వచ్చిన వాళ్ళు ఒక హై రిస్క్లో ఉండే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ హై రిస్క్ పారామీటర్స్. తర్వాత ఈరోజు జాగ్రత్తల పరంగా చెప్పాలి అంటే ప్రతి మనిషి సాధారణంగా 40 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరానికి ఒకసారి గుండె జబ్బు నిపుణులను కలవడము, తర్వాత ఈసీజీ, 2D ఈకో, టీఎంటీతో పాటు హోల్ బాడీ చెకప్ కూడా చేయడం చాలా అవసరం ఉంటుంది ప్రతి సంవత్సరానికి ఒకసారి. తర్వాత చిన్న వయసు పిల్లలు కూడా 18 సంవత్సరాల నుండి 2D ఈకో, కొలెస్ట్రాల్ అటువంటి కొన్ని వేరే రకమైన పరీక్షలు చేయడం అవసరం ఉంటుంది. తర్వాత చిన్నపిల్లలకి ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో వాళ్ళు 2D ఈకో అని చేసుకొని మన హార్ట్లో హోల్ ఉండడం కానీ అటువంటివన్నీ చూసి స్క్రీనింగ్ లాగా ప్రికాషనరీగా చేసుకోవడం అవసరం ఉంటుంది. తర్వాత ఇంకొకటి గుండె జబ్బు వచ్చిన వాళ్ళు మాత్రము రెగ్యులర్గా మందులు వాడడము, తర్వాత 3 నెలలకు ఒకసారి
కార్డియాలజిస్ట్ని కలవడము అవన్నీ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద పాయింట్ కొందరు పేషెంట్స్ ఏం చేస్తారంటే మధ్యలోనే మంత్రాలు ఆపిస్తారు. అది చేయడము కలిసిన తర్వాతనే కార్డియాలజిస్ట్ని కలిసిన తర్వాతనే మాత్రలు చేంజ్ చేయాలా వద్దా అనేది మేము డిసైడ్ చేస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పేషెంట్ ఆపేయద్దు మాత్రలు. అదొక పాయింట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్, షుగర్ అండ్ బీపీ ఉన్న వాళ్ళు మాత్రము షుగర్ అండ్ బీపీ కంట్రోల్లో ఉంచుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్ పారామీటర్ అండి ఈ కార్డియాక్ హార్ట్ ప్రాబ్లంలో. హాస్పిటల్ పేరు కృష్ణ కార్డియాక్ కేర్, డాక్టర్స్ లేన్, మహాలక్ష్మి కాలనీ, ఆర్మూర్. నా దగ్గరికి బోధన్, నల్గొండ, ఆదిలాబాద్, ఇచ్చోడ, ఆర్మూర్, తర్వాత ఆర్మూర్ పరిసర ప్రాంతాల నుండి కూడా పేషెంట్స్ నా దగ్గరికి రావడం జరుగుతుంది. అండ్ ఈవెన్ కొద్ది ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి కూడా నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ కేసు చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.